నమస్తే అండి. నేను డాక్టర్ సుశ్రుత. పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ప్రమాదమా? ఏమన్నా ఇబ్బందులుంటాయా? అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. పీసీఓడి అంటే నీటి బుడగల సమస్య అని ఎక్కువగా వింటూ ఉంటాం. నీటి బుడగల ఉన్న సమస్య వాళ్ళకి ఏంటి అంటే మామూలుగా డేట్లు కరెక్ట్‌గా రావడమే కాకుండా రాకపోవడంతో ప్రాబ్లమ్ ఉంటుంది. డేట్లు రెగ్యులర్‌గా వస్తే కూడా ప్రెగ్నెన్సీ నిలబడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి 30 రోజుల నుంచి 45 రోజుల వరకు మధ్యలో ఒకసారి డేట్ వస్తుంది. 45 రోజులు కాకుండా 60 రోజులకి అంటే 2 నెలల తర్వాత డేట్ వస్తుంది. సో అలా డేట్లు ఇర్రెగ్యులర్‌గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఏ రోజు అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది అనేది చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. సో అది తెలుసుకోలేక అంటే భార్యాభర్తలు కలిసినా కానీ ప్రెగ్నెన్సీ నిలబడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వీటితో పాటు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఒక్కొక్కసారి ట్విన్స్ ఉండొచ్చు. సింగిల్ టైమ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో హార్మోన్స్ అనేది చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఒక 40 నుంచి 50% వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే థైరాయిడ్ ఒకటి, తర్వాత ప్రోలాక్టిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్కి సంబంధించిన ఒక హార్మోన్ డిఫరెన్స్ వల్ల కొంచెం వాళ్ళల్లో అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకొని కరెక్ట్‌గా గెస్ చేసుకొని అంటే వాటిని టెస్ట్ చేయించుకొని కన్సల్టెంట్ అయ్యి తర్వాత వాటిని కరెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా వరకు ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఇంకా ఏంటి అంటే మామూలుగా పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇప్పట్లో ఉన్న వాళ్ళలో 40 నుంచి 60% వరకు ప్రెగ్నెన్సీ నిలబడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు అంటే ఐయుఐ అయినా కానీ అంటే గర్భసంచిలోకి కణాలు వదిలినప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఐవీఎఫ్ ఇక్సీ చేయించుకున్న వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీకి చేయించుకున్న వాళ్ళలో ట్విన్స్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకుంటూ వాటితో పాటు స్కాన్స్ రెగ్యులర్గా చూసుకుంటూ సర్వైకల్ లెంత్ అంటాం. అంటే గర్భసంచి బాగుందా లేదా, గర్భసంచి పట్టుకోగలుగుతుందా లేదా అనే అనుమానం ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో ఒక సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 నెలల నుంచి 5 నెలల లోపల బేబీ స్కాన్స్ బాగా ఉన్నప్పుడు సర్వైకల్ స్టిచ్ అని అంటాం అనమాట. అంటే గర్భసంచికి ఒక కుట్టు వేస్తాం. ఆ కుట్టు వేసిన తర్వాత కొంచెం బెడ్ రెస్ట్ ఉంటూ రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ హార్మోన్స్ చూసుకుంటూ ఉంటే నార్మల్గా స్పాంటేనియస్గా డెలివరీస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ట్విన్స్ ఉన్నప్పుడు కొంచెము బరువుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా బెడ్ రెస్ట్ చెప్తూ కొంచెం డైట్ ఎక్సర్సైజులు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ హ్యాపీగా అయిపోతుంది. ఇదే కాకుండా ఏంటి అంటే పీసీఓడిలో ఉన్నప్పుడు ప్రీటర్మ్ బేబీస్ అంటే ట్విన్స్ ఉన్నప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అంటే 7 నెలలకి 8 నెలలకి డెలివరీస్ అయ్యేకి ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ పోతే మాత్రం 9 నెలల వరకు ప్రెగ్నెన్సీని నిలుపుకోవచ్చు. ఇదొక్కటే కాకుండా పీసీఓడితో పాటు హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకుంటూ ఉంటే స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది. ఇంకేంటి అంటే పీసీఓడిలో ఎందుకు ప్రెగ్నెన్సీ అనేది కొంచెం నిదానం అవుతుంది అంటే ఎగ్స్ ఎక్కువ ఉన్న అంటే ఎగ్స్ అనుకోండి అంటే విత్తనాలు అని అనుకుందాం. విత్తనాలు ఎక్కువ ఉన్నా కానీ వాటికి బలం అనేది ఉండదన్నమాట. సో హస్బెండ్ స్పర్మ్ కలవడానికి కూడా ఫర్టిలైజ్ అవ్వడానికి కూడా కలిసి ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాటిల్లో క్వాలిటీ ఎగ్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వవన్నమాట. సో అందుకని వీళ్ళు ఎక్కువ ఐయుఐఓ ఐవీఎఫ్ అంటే ఇక్సీ అనేది ఎక్కువ పోవాల్సి వస్తుంది. నమస్తే, థ్యాంక్ యూ అండి.